టెక్నాలజీ మారింది, మనుషుల ఇష్టాలలో మార్పులు కూడా వచ్చేశాయి. నాకు నచ్చింది చేస్తాను, నచ్చనిది వదిలేస్తాను అని చెప్పుకునే అర్హత మన భారతీయులకు ఉంది. కానీ ఎదుటి వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించనంత వరకు. అయితే ప్రస్తుతం సహజీవనం అనేది పెద్ద తప్పుగా కనిపించట్లేదు. ఈ మధ్య వెలుగులోకి వచ్చిన ఒక సహజీవన జంట గురించి చెప్పాలంటే, ప్రేమికులుగా మారిన అక్కా చెల్లెళ్ళు ఇంట్లో నుంచి పారిపోయి సహజీవనం చేస్తున్నారట. వరుసకు వాళ్ళు అక్కా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరూ ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. పెద్దవాళ్ళు అంగీకరించరని ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘోరాన్ని చూసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. బెంగళూరు నగరం వేదికైంది. చిన్ననాటి నుంచి పక్క ఇళ్లలో కలిసి పెరిగిన ఇద్దరు అమ్మాయిలు వరుసకు అక్కా చెల్లెలు అవుతారు. వీళ్ళలో ఒకరు బీకాం చదువుతుండగా మరొక యువతి కాల్ సెంటర్లో ఉద్యోగిగా పనిచేస్తుంది. 2 ఏళ్ల నుంచి వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. బీకాం విద్యార్థిని అబ్బాయిలా ప్రవర్తిస్తూ మరో యువతిని ప్రేమిస్తున్నట్టుగా ప్రవర్తించింది. కాల్ సెంటర్ ఉద్యోగిని మొదట ఆమె ప్రవర్తనలు చూసి తమాషాగా భావించిన కొంతకాలానికి ఆమె చేష్టలకు ఆకర్షితురాలై తన మనసు మార్చుకుంది. నాటి నుంచి వాళ్ళిద్దరూ ప్రేమికుల చట్టాపటాలు వేసుకుని తిరుగుతున్నారు. సాధారణ ప్రేమికుల మాదిరిగానే షాపింగ్లు, సినిమాలు, షికార్లు తిరగడం, గిఫ్టులు ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేస్తున్నారట. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఇంటి నుంచి పారిపోయి సహజీవనం చేస్తున్నారు అని సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మళ్ళీ వీడియో పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. వీడియో డిస్క్రిప్షన్లో తెలుగు మోజో ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి లైక్ కొట్టండి, విన్ అవ్వండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. ఇంటికొక దేవుడు, ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు, పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి.